కేసీఆర్ కుటుంబం భూదాహంతో ఉందని, కేసీఆర్ కుటుంబం దాహార్తికి హైదరాబాద్ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మంత్రి 111 రద్దును ఖండించారు. కేసీఆర్ సర్కార్ నిర్ణయంతో హైదరాబాద్ కు ముప్పు వాటిల్లిందన్నారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న కేసీఆర్ కొన్ని వేల సార్లు తల నరుక్కోవాల్సి వచ్చేదన్నారు. పార్టీ ఆఫీసులకు కేసీఆర్ స్థలం ఇస్తారు కానీ పేదలకు ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఆఫీసుల పేరుతో కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాల భూమి కేటాయించారు కానీ దళితులకు 3 ఎకరాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తీసేశారు మీరు. దీనికోసమే అనేక సంవత్సరాలుగా 111 ఈరోజు మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ గతంలో ఎంత నష్టపోయిందో, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఎప్పటికైనా హైదరాబాద్ కు ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి 111 రద్దు ద్వారా ఈరోజు హైదరాబాద్ కు ముప్పు కలిగించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఉస్మాన్ హాస్పిటల్ కు నీళ్లు వచ్చి ఆపలేనటువంటి వాళ్ళు మీరు కొత్తగా చూస్తున్నాం. వరదలు వస్తా ఉన్నాయి. ఉస్మాన్ హాస్పిటల్లో నీళ్లు వరదలు పడుతుంటే, బెడ్ల మీద పేషెంట్స్ ఉంటే, వాళ్ళు వాటర్లో నడవాల్సిన పరిస్థితి ఉంటే, రేపు నువ్వు 111 తీసేస్తే హైదరాబాద్ ఏమైపోతుంది అడుగుతా ఉన్నా. గత 2 సంవత్సరాలు మున్సిపల్ ఎలక్షన్స్ క్రితము ఎన్ని బస్తీలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లకు మీరు లక్షలాది రూపాయలు ఇచ్చారు కదా ఎలక్షన్స్ ముందు. మరి 111 ఎత్తేసి తర్వాత ఇంకా హైదరాబాద్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్స్ కి ఇచ్చినటువంటి అసైన్ భూములు లాక్కుంటున్నారు. చివరకు నేను పేపర్లు చూశాను, వరంగల్లో జైలు భూమిని